अमर रहे साईं ईश्वराचारी, अमर रहे साईं ईश्वराचारी, जोहार साईं ईश्वराचारी, जोहार साईं ईश्वराचारी, जय बीसी, जय बीसी, जोहार साईं ईश्वराचारी, जोहार साईं ईश्वराचारी, अमर रहे साईं ईश्वराचारी, अमर रहे साईं ईश्वराचारी, वृथा कादु, वृथा कादु, वृथा कादु, वृथा कादु, ఈ మరణం సాక్షిగా ఈ మరణం సాక్షిగా ఈ మరణం సాక్షిగా వృథా కాదు, వృథా కాదు, వృథా కాదు, వృథా కాదు, ఈ మరణం సాక్షిగా ఈ మరణం సాక్షిగా ఏదైతే తెలంగాణ 42% కోసం ప్రాణానికి త్యాగం చేసిండు ఈ యొక్క ఉసురు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ ముడుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు 42% ఆఖరికి 17% తీసుకొచ్చిన గ్రామ పంచాయతీ వల్ల ఈ ఉద్యమం తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా వ్యాపిస్తుందని చెప్పి తొందరగా నరేంద్ర మోడీ బుద్ధి చేయాలని చెప్పుకొని ముఖ్యమంత్రులు కలిసి మీరు ఇంప్లిమెంట్ చేస్తారని మనం చెప్తున్నాం. ఈరోజు దురదృష్టకరం, తొలి అమరుడు శ్రీకాంతాచారి ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా రాష్ట్ర సాధనకు ఆద్యం పోసినాడు. రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా 12 మంది అమరులతో రాష్ట్రం సాధించాం. తెచ్చిన తెలంగాణలో సామాజికంగా మాకు రావాల్సిన ఉద్యోగాలలో, రాజకీయాలలో, విద్యలో సామాజికంగా బీసీలకు రావాల్సిన హక్కుని అడిగిన కామారెడ్డి రిజర్వేషన్, కామారెడ్డి సభలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తానని మాట ఇచ్చినారు. మరా ఇచ్చిన వారే కోర్టు ద్వారా ఇక్కట్లు పెట్టారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మేమందరం కట్టుబడి ఉన్నాం. బీసీలకు వాస్తవానికి వాళ్ళకు ఎంత ఉన్నారో అంత రిజర్వేషన్ ఇస్తాం. 50% ఉన్నారు కానీ 42% ఇస్తామని చెప్పారు. అక్కడ కూడా మేము సంతోషపడ్డాం. 42% ఇస్తాన్న ప్రభుత్వాలు ఈ రోజు కేవలం స్థానిక సర్పంచ్ ఎలక్షన్ లో 17% మాత్రమే ఇచ్చి మోసం చేస్తారు. ఈ మోసనానికి, ఈ ఇబ్బందికి మనోవేదనై సాయి ఈశ్వరాచారి అమరుడైనాడు. మాకు రేపొద్దున మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు రావు. ఈ 17% ఇచ్చిన మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి మనోవేదనతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హత్య ప్రభుత్వాల హత్య, ఈ రాజకీయాల కుతంత్రంలో ఈ బీసీ బిడ్డ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య రాజకీయ పార్టీలది, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాం. ప్రభుత్వాల, రాజకీయ పార్టీల బీసీ బిడ్డల ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారు. వాళ్ళ ఆత్మ గౌరవానికి మీరు భంగపరుస్తున్నారు. రిజర్వేషన్లు ఇస్తానన్నారు. మాకు ధర్మమైనది, న్యాయమైనది, మాకు రావాల్సిన వాటాని మాకు ఇస్తానని చెప్పినారు. కానీ మీరు మోసం చేస్తున్నారు. మోసంలో బాగా మా పిల్లలు, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని భావనించి ఈ రోజు ఆత్మహత్యలకు పరిహారాలు అంటున్నారు. రేపటి రోజున ప్రతి ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ మంత్రులని ఇంటిని ముట్టడి చేస్తాం. వారి ఇంటి నుంచి బయటికి రానియం. మాకు రావాల్సిన హక్కుని సాధించేదాకా కూడా మేము పోతాం. ఈ మీడియా పరంగా మేమందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం. బీసీ బిడ్డలారా, రేపు జరుగుతున్న స్థానిక ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు సాయి ఈశ్వరాచారికి నిజమైన నివాళులర్పించాలంటే జనరల్ సీట్లలో బీసీ బిడ్డలు అందరూ కూడా సర్పంచులు కావాలి. సర్పంచులకే ఓటేయండి. బీసీ బిడ్డలను గెలిపించండి. చెంపపెట్టుగా ఈ ప్రభుత్వాలకు జవాబియండి. సాయి ఈశ్వరాచారికి నిజమైన నివాళులర్పించండి. లేని పక్షంలో ఇదే రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు మన ఓట్లతోని రాజకీయాలు చేసుకుంటూ మన పిల్లలకు చావు చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కడిపు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సాయి ఈశ్వరాచారి గారు ఎంతో మనస్తాపం చెంది ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లలో 42% ఇస్తానని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది. కాబట్టి ఆ 17%కి ఈ బీసీ బిడ్డలకు ఈరోజు జనరల్లో కూడా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదనతో ఈరోజు చారి గారు
ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆత్మ బలిదానాన్ని మనము అందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు రాజకీయ ఒక కుట్రగా చూడడము జరుగుతుంది. ఎందుకంటే మరి ఈరోజు బీసీలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి 42% బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేనేంది ప్రతి ఒక్కరు కూడా ఇస్తానని చెప్పి ఈరోజు అందరూ కూడా ఎలక్షన్లు రాగానే 17%కే కుదించి అన్యాయం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరి బీసీ బిడ్డ కూడా ముక్త కంఠంతో ఈరోజు అందరం కూడా జనరల్ సీట్లలో ఉన్నా కానీ అక్కడ బీసీలు నిలబడ్డారు. కాబట్టి అక్కడ మన బీసీ బిడ్డల్ని సర్పంచ్ ఎలక్షన్లో గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు. జై బీసీ. ఈరోజు సాయి ఈశ్వరాచారి మరి రిజర్వేషన్ సాధనకై నేటి రాబోయే కాలంలో బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి ఆ సాగుతోనైనా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాల వాళ్లకు రిజర్వేషన్ అమలవుతుందనే ఒక మనస్తాపానికి గురై ఆత్మ బలిదానం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి నిజమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా మనం ఏ విధంగానైతే మరి తెలంగాణ ఉద్యమం కోసం మరి అసాధ్యాన్ని సాధ్యం చేశామో బీసీ రిజర్వేషన్ కోసం కూడా మనందరం కూడా ముక్త కంఠంతో అందరం ఏకతాటిపై ఉండి 9th షెడ్యూల్ పార్లమెంట్లో పెట్టించి మరి రావాల్సిన వాటను మనకు సాధించే వరకు కూడా మన అందరం ముక్త కంఠంతో ఉండాలని, రాబోయే కాలంలో ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా బీసీ రిజర్వేషన్పై పోరాటం సాధించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సాయి ఈశ్వరాచారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డిలో 42% డిక్లరేషన్ ఇచ్చి బీసీలకు నయవంచన చేసింది. ఎందుకంటే 42 గత ప్రభుత్వమే 23% ఇచ్చింది. దాన్ని ఇంకో 5% ఇస్తే బాగుంటుందని బీసీలు అనుకున్న రోజుల్లో వీళ్ళు 42% ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి బీసీల ఓట్లు 60% బీసీల ఓట్లను దండుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గవర్నమెంటు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆ ఉన్న 23% కూడా తీసేసి 17% ఇవ్వటం అంటే అది చాలా సిగ్గు అని చెప్పేసి మేము బీసీ సంఘాల ద్వారా పలు జేఏసీ బీసీ సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సాయి ఈశ్వరాచారి గారు మనకు దుఃఖాన్ని మిగిలించడము జరిగింది. యావత్తు మొన్న జరిగిన సంఘటన బోడుపల్లో క్యూ న్యూస్ దగ్గరికి వచ్చి తన ఆవేదనను చెప్పుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి క్యూ న్యూస్ దగ్గరికి రావటం జరిగింది. అక్కడ తీర్మార్ మల్లన్న లేకపోవటం, దాని తర్వాత అక్కడ సిబ్బంది లేడు, తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు లేరు అని చెప్పడం వల్ల వెనుదిరిగి దాని తర్వాత పక్కనే ఉన్న పెట్రోల్ తీసుకొని పక్కన పెట్రోల్ పంపు దగ్గర తీసుకొని తను పెట్రోల్ తోటి నిప్పంచుకొని ఆల్రెడీ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మధ్యాహ్నం రావటం జరిగింది. అతని ఆవేదన మన అందరిలో ఉంది. కానీ ఎవరు బీసీ బిడ్డలు ఉద్యమం చేయాలి, రోడ్డు మీదకి రావాలి, ధర్నాలు చేయాలి, కానీ అలాంటి సావుకు మాత్రము తెగించొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నాము. రిజర్వేషన్ కోసం సాయి ఈశ్వరాచారి అనే బీసీ బిడ్డ ఈరోజు తన ఆత్మ బలిదానం ద్వారా బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం ఆయన అమరుడైనాడు. వారికి అశ్ర నివాళులు అర్పిస్తూ ప్రభుత్వపు అయోమయ మాటలు, అబద్ధపు హామీల ఫలితమే ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య. ఇది ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ హత్యగా భావిస్తూ ఉన్నాం మేము బీసీలమంతా కూడా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్ల ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది యువకులు విద్యార్థులు బలికి తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మొన్న ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ రిజర్వేషన్లను ఇవ్వకుండా బీసీలను మరోసారి మోసం చేయడం కోసం కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల ఫలితమే ఈరోజు బీసీ బిడ్డలు
రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క ఆవేదనలు ఆక్రోశాన్ని వెలిపిస్తున్న క్రమంలో ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆయన యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఈ బీసీ ఉద్యమానికి ఊపిరి వదిలినాడని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయి ఈశ్వరాచారి యొక్క కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. వారి కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా 50 లక్షల కోట్ల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సాయి ఈశ్వరాచారి యొక్క త్యాగాన్ని మేమంతా మరువం. మేము ఖచ్చితంగా 49% బీసీ రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా వారి యొక్క త్యాగానికి ప్రతిఫలంగా సాధిస్తామని చెప్పేసి అంతవరకు బీసీల పోరాటం కొనసాగుతాం తెలియజేస్తూ, బీసీ బిడ్డలారా ఎవరు కూడా ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనం ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా మనకు రావాల్సినటువంటి మన వాటాని సాధించుకుందాం, బీసీ రిజర్వేషన్లను సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరోసారి బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం పోరాటంలో భాగస్వామ్యాలను పిలుపునిస్తూ ఈ రోజు ఉప్పల్ జేఏసీ ఆధ్వర్యంలో సాయి ఈశ్వరాచార్యకి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ ప్రభుత్వం యొక్క విశ్రమం కూడా తలబెట్టి జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. जोहार साई ईश्वराचारी, जोहार साई ईश्वराचारी, अमर रहे साई ईश्वराचारी, अमर रहे साई ईश्वराचारी, खबरदार बीसी व्यतिरेकुल्लारा, खबरदार बीसी व्यतिरेकुल्लारा, खबरदार बीसी व्यतिरेकुल्लारा, खबरदार रिजर्वेशन व्यतिरेकुल्लारा, जोहार साई ईश्वराचारी, जोहार साई ईश्वराचारी, खबरदार बीसी व्यतिरेकुल्लारा, बीसी व्यतिरेकुल्लारा, ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే, ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే, ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. We want
120. రేవంత్ రెడ్డి 420. 60, 120. రేవంత్ రెడ్డి 420. ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్. 60, 120. రేవంత్ రెడ్డి 420. సాయి ఈశ్వర్చారి జోహార్ జోహార్. జోహార్ సాయి ఈశ్వర్చారి జోహార్ జోహార్. జోహార్ బీసీల ముద్దుబిడ్డ సాయి ఈశ్వర్చారి జోహార్ జోహార్. ఈరోజు ఉప్పల్ అసెంబ్లీ బీసీ జాక్ ఆధ్వర్యంలో నివాళులర్పించాం. సాయి ఈశ్వరాచారి అమరుడైనాడు. ఆ రోజు స్వరాష్ట్రం కొరకు తెలంగాణ తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా ఆ రోజు శ్రీకాంత్ అమరుడైనాడు. ఉద్యమానికి ఊపిరి పోసినాడు. స్వరాష్ట్రం సాధించాం. చావులు మాత్రమే మా బీసీలై, ఓట్లు మా బీసీలై. స్వరాష్ట్రంలో ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా మాకు రావాల్సిన వాటాని, సామాజికంగా ధర్మంగా మాకు రావాల్సిన హక్కు కొరకు ఈ రోజు స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము గొంతెత్తి అడిగితే మాకు కామారెడ్డి రిజర్వేషన్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు 42% రిజర్వేషన్ ఇస్తానని మాటిచ్చినారు. మాటిచ్చుడు ఆయన వంతు అయింది. మళ్ళా ఎంబడే కోర్టులో దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడం ఆయన వంతు అయింది. అంటే ఒక చేతోని ఇస్తాని, నొసరితో ఇట్టని చేతోని ఇస్తాని చెప్పినట్టు ఒక సామెత ఉంది. ఆ సామెతపకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దాంట్లో భాగంగా ఇస్తాన్న చెప్పింది ఇవ్వలేక మేమందరంగా ధర్మంగా న్యాయంగా మాకు రావాల్సిన హక్కులు మేము అడుగుతున్నాం. అడిగిన సందర్భంలో స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్ లో కేవలం 17% ఇస్తున్న మాటలు దొంగల తొక్కి 17% రిజర్వేషన్స్ ఇచ్చినారు. మనోవేదనతో మాకు రేపొద్దున ఉద్యోగాలు రావు, మాకు రేపొద్దున రాజకీయంగా రిజర్వేషన్స్ ఇవ్వరు కాబట్టి మనోవేదనతో సాయి ఈశ్వరాచారి నిన్న ఆయన ఒంటి మీద కిరోసిన్ పోసుకొని చనిపోయడం జరిగింది, అమరుడైన జరిగింది. ఈ హత్య రాజకీయ పార్టీలది, ఈ హత్య ప్రజా ప్రతినిధులది. రేపటి రోజున ఈ హత్యకు ఫస్ట్ A1 రేవంత్ రెడ్డి గారు అవుతారు, కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. మేము ఈ వేదిక మీద నుంచి ఈ రోజు నివాళులు అర్పించుకుంటూ నిజమైన నివాళులు బీసీ బిడ్డలారా మేలుకోండి. మీ కొరకు, మీ హక్కుల కొరకు ఈ రోజు సాయి ఈశ్వరాచారి అమరుడైనాడు. రేపటి రోజున జరిగే స్థానిక ఎలక్షన్ ఎమ్మెల్యేలలో, సర్పంచ్లలో ఎలక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో జనరల్ సీట్లలో బీసీని పెట్టండి. భారీ మెజార్టీతో మీరు చేయాల్సింది ఒక్కటే, అంబేద్కర్ మీకు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా వారందరినీ ఓటేసి గెలిపించి చెంపపెట్టుగా ఈ ప్రభుత్వాలకు నివాళులర్పించిన ఈ సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన వారు అవుతారు. మీకు మీరు ఆత్మగౌరవంగా బతికిన వారు అవుతారు. కాబట్టి మీ ఓటుని సర్పంచ్ ఎలక్షన్ లో, స్థానిక ఎలక్షన్ లో, జనరల్ సీట్లలో బీసీలకు అయ్యండి. సాయి ఈశ్వరాచారికి నివాళులర్పియండి. మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ యువకులారా, విద్యార్థులారా, మనోవేదనతో మీ ఆత్మహత్య చేసుకోకండి. ఆత్మహత్య పరిష్కారం కాదు. కొట్లాడదాం, మనం తిరిగి కొట్లాడదాం. మన హక్కు కొరకు, మన ధర్మం కొరకు నడి రోడ్ల నిలబడి మనం సాధించుకుంటాం తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గడ్డలపై బీసీ సమాజం బీసీలకే ఓటేసి గెలిపాలని విజ్ఞప్తి. ఈరోజు ఉప్పల్ బీసీ జాక్ తరఫున ఉప్పల్ సర్కిల్లో పెద్ద ఎత్తున మరి ఇక్కడ సంఘీభావం తెలియజేయడం జరిగింది. సాయి ఈశ్వరాచారి మరణము నిజంగా బాధాకరమైన విషయము. ఈ హత్య పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి చేసిన హత్యగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు ఈ ఖర్గే వచ్చి డిక్లరేషన్ అమలు చేయడం జరిగింది. కానీ ఆ డిక్లరేషన్ పూర్తిగా అమలు కాకుండా, చట్టబద్ధత రాకుండా ఈరోజు మరి గత ప్రభుత్వము ఇదే బీసీలని మోసం చేసి 23% ఇస్తే ఈ రోజు ఈ ప్రభుత్వము ఈ సర్పంచ్ ఎన్నికల్లో 17% ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి నిన్న రైజింగ్ తెలంగాణ ఇతర భూములన్నీ కూడా ఇతర యొక్క కంపెనీలకు అంటిపెట్టడానికి రైజింగ్ తెలంగాణ సమితిని ఏర్పాటు చేసినప్పుడు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానం పలకడానికి వెళ్ళినప్పుడు కనీసం బీసీల గురించి చర్చించలేని ఒక భావోద్వేగంతో మా సాయి ఈశ్వరాచారి ప్రాణాలు అర్పించుకున్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సాయి ఈశ్వర్
చారి బీసీల గురించి రేవంత్ రెడ్డి వెళ్ళి మోడీని కలుస్తున్నప్పుడు కనీసం బీసీల గురించి మాట్లాడతాడని ఆలోచన జరిగింది. కానీ బీసీల గురించి ఏం మాట్లాడకుండా వచ్చినందుకు భాగవతానికి చెంది ఈ రోజు సాయేశ్వర్ చారి తన ప్రాణాలు అర్పించుకున్నా ఉన్నాడు. నేను చెప్తున్నా ఉన్నాను, రేవంత్ రెడ్డిని ఒక ఓటు రూపంలో మనం హత్య చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి బీసీ బిడ్డ నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. ఆ ఓటు హక్కుని వినియోగించుకొని బీసీలంతా కూడా ఐక్యమయ్యి బీసీలకు ఓటు వేసినట్టయితే అది చెంపచెట్టు దాని ఈ యొక్క రేవంత్ రెడ్డిని ఓటు రూపంలో మనం హత్య చేసినట్టుగా మనం చిత్రీకరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి హత్యలు ఇక ముందు, ఆత్మహత్యలు ఇంత ముందు జరగొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఆ తెలంగాణ ఉద్యమంలో మొదటి ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి. ఈ బీసీ ఉద్యమం కోసము మొదటి ప్రాణం అర్పించిన వ్యక్తి మళ్ళొక విశ్వకర్మ బిడ్డ మన సాయేశ్వర్ చారి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ బడుగు బలహీన వర్గాలే ఉద్యమాల కోసం ప్రాణాలు అర్పిస్తుంది తప్ప ఏ ఒక్క అగ్రవర్గ నాయకుడు కూడా ఇప్పటి వరకు ప్రాణాన్ని కోల్పోలేదంటే మన త్యాగం ఎంత గొప్పదో ఆలోచించాలి. దయచేసి మిత్రులారా, ఈ త్యాగము ఇక్కడ చాలు, మనం పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువకులకే ఈ రిజర్వేషన్ ఎక్కువ చెందుతుంది. ఎందుకంటే ఈరోజు కాలేజీలో కానీ ఉద్యోగాల్లో కానీ 42% రిజర్వేషన్ వచ్చినట్టయితే అది ముఖ్యంగా మీకే అవకాశం ఉంటుంది. యువకుల్లో ఎప్పుడైతే రగులుతుందో ఈ యొక్క ఉద్యమం ఇంకొక రూపంలో మారుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇంట్లో నుంచి కంకణం కట్టుకొని బయటికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీలంతా కూడా ఐక్యమయ్యి మన యొక్క ఐక్యతను చాటాలని తెలియజేసుకుంటూ మరొకసారి సాయేశ్వర్ చారికి నా యొక్క పూర్తి సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి మా బీసీ జాక్ తరఫున తప్పకుండా ఆర్థిక సాయము ఏదో విధంగా వారికి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటామని ఈ సందర్భంగా బీసీ జాక్ ఉప్పల్ తరఫున మేము వారికి ఆధారంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నా యొక్క వాణిని వినిపించుకుంటా ఉన్నాను. సాయేశ్వర్ చారి అమర్ రహే, సాయేశ్వర్ చారి, సాయేశ్వర్ చారి. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఆయన చేసిన మహానీయుని యొక్క అడుగుజాడలలో ఇవాళ బీసీలో కూడా 42% రిజర్వేషన్ అయితే ఏంది. అసెంబ్లీ పార్లమెంట్లో జనాభా ప్రకారం రిజర్వేషన్ గురించి ఈ తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా పోతుంది. మరి ఏ రోజు నేనైతే సాయి ఈశ్వర్కు నివాళులు కూడా మేము అర్పిస్తున్నాం. ఆయనను స్ఫూర్తిగా తెలంగాణ పోరాటంలో మరి చారి ఎట్లనో ఇంకొక చారి వచ్చిండు, సాయి ఈశ్వరాచారి. ఆయన ఆత్మకు శాంతి కావాలంటే బీజేపీ గవర్నమెంట్ దీన్ని 9th షెడ్యూల్లో పెట్టి ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇది తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా మహా ఉద్యోగం చేస్తామని చెప్పేసి జై సర్దార్ సర్వే పాపన్న. డిసెంబర్ 5 తారీఖు నాడు యావత్ తెలంగాణ సమాజానికి, బీసీ లోకానికి ఒక చీకటి రోజు, చీకటిగా అంటున్నాం మేము. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి బీసీలను మోసం చేసి బీసీల ఓట్లతోటి ఇలా గద్దెనెక్కి తడిబట్టతోటి గొంతుకొస్తా ఉంది బీసీ సమాజాన్ని. 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు, తర్వాత అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఆ తర్వాత పాత రిజర్వేషన్ల ప్రకారం ఇస్తాను 25% ఇస్తా అని, ఆ తర్వాత ఇప్పుడు 17%కి రిజర్వేషన్లను అమలు చేసిరు. ఈ 17 ఇట్లా బీసీలను తడిపట్టతో గొంతు కోస్తురు కాబట్టి బీసీ సమాజం కూడా ఇక రిజర్వేషన్లు ఇక రావేమో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే తెలంగాణ ఇస్తాను మోసం చేసింది, 1200 మంది ఆత్మ బలిదానాలు అయినాయి. ఈసారి కూడా బీసీ రిజర్వేషన్లు కావాలంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే ఇస్తుందేమో, నా ప్రాణత్యాగం వల్లనే బీసీ రిజర్వేషన్లు అమలైతేయేమో, నా బీసీ సమాజానికి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు దొరుకుతాయని చెప్పి నిన్న సాయేశ్వరాచారి గారు డిసెంబర్ 4 తారీఖు నాడు యూనిస్ ఆఫీస్ ముంగట పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ నిన్న గాంధీ హాస్పిటల్లో అసలు బాసినారు. ఈయన బీసీ సమాజానికి తొలి అమరుడుగా చిరస్థాయిగా నిలిచిపోతాడు. నువ్వు చేసిన పోరాటం, నీ ప్రాణత్యాగం ఎక్కడ కూడా మేము మరవం. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం మేము పోరాడతామని చెప్తా ఉన్నాము. ప్రాణత్యాగాల వల్ల బీసీ రిజర్వేషన్లు రావు, మనం పోరాడితేనే బీసీ రిజర్వేషన్లు వస్తాయి. ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమంలో సకల జనులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి దీక్షలు, ధర్నాలు, పెండౌన్లు, మిలియన్ మార్చులు, సాగరహారాలు ఏ విధంగా అయితే చేసిరో అలాగే బీసీ రిజర్వేషన్ల కోసం కూడా మనం పోరాడాలి. ఈ ప్రభుత్వాలకు చెంపపెట్టి లెక్క ఉండాలంటే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీ వాదులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీ సమాజం మొత్తం కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ బీసీ
మన సాయి ఈశ్వరాచారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వెళ్ళిపుచ్చుతూ వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఆత్మశాంతిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగము అలాగే ₹1 నజరానా ప్రకటించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి విన్నవిస్తూ జోహార్ సాయి ఈశ్వరాచారి, జోహార్ సాయి ఈశ్వరాచారి, అమర్ రహే సాయి ఈశ్వరాచారి, అమర్ రహే సాయి ఈశ్వరాచారి. తెలంగాణ బీసీ సోదరులారా ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ మూమెంట్లో సుష్మా స్వరాజ్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ చూడడానికి బతుకుండాలని. అదేవిధంగా 42% రిజర్వేషన్ చూడాలంటే మన బీసీ సమాజం తప్పకుండా బతికి ఉండాలి. ఈ ఆత్మహత్యలతో మన తెలంగాణ 42% రిజర్వేషన్ తప్పకుండా మాత్రం ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. జోహార్ సాయి గారు, జోహార్.